ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజను. ఊరుకోండి, మీరు సంజయ్ అంటే మీ పేరు వేరే ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటు అయిపోయిందక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది, నేను వచ్చేసాను, క్షమించక్క. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. ఒరేయ్, నేను చెప్పింది నక్కియా, రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పిచ్చారు అక్కియా, అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. ఒరేయ్, పట్టుకోండిరా వాడిని, పట్టుకోండి. ఏయ్ శివ, శంకర్, ఎక్కడ చచ్చారా? రండి. వాడెవడో పైకి వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడో వాడి పైకి పంపించింది? అదేంటక్క, వాడెవడో నీకు తెలీదా? అన్నా ఏరా అమ్మాయి హైదరాబాద్లో లేదన్నా, ఎక్కడికి వెళ్ళిందో ఇన్ఫర్మేషన్ తెలుసలేదన్నా. నీ పెళ్ళామేట్రా? ఇంట్లో ఉందన్నా, పిల్లలు ఇప్పుడే స్కూల్లో దించేసి వస్తున్నానా. ప్రసాద్ ఐమాక్స్ లో చెక్ దే సినిమా ఆడుతా ఉందట. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకోపోయినా అశోక్ బుక్ చేసుకున్నామన్నా. మీరు మాత్రం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండాలి, మేం మాత్రం మిమ్మల్ని నమ్ముకుని లంగా గళ్ళలాగా పడుంటాం. మనకుండే గడువు 2 నెలలేరా? ఈ 2 నెలలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టకపోతే మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలు ఉండరు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి జాడ కనిపెట్టండి, వెళ్ళండి. అన్నా మనం దాన్ని వెతుకుతున్నట్టు మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో. సరే అన్న. ఇల్లు బాగుంది, నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎవ్వటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా, వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. బాబీ వస్తున్నాను, ఉండవే. ఏంట్రా, ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదులేరా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు? దేవుడికి దండం పెడితే అది భక్తి, ఓహో. ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటెడిపోతాడు. పోగొట్టే. హాయ్. హాయ్. ఏమండే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరైనా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవడ్రా నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పోలికలో మాత్రం ఏం మాత్రలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలర్, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడే కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడండి ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటావా? ఒకటే తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్. ఇతనెవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుని. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ ఖాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా, అవునురా. చి 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 చి, నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యాతో వీళ్ళు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడురా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసా. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా, పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి, కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే, ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా, నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ.
ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడుద్ది. బాగోదేమో. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. ఆ? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడ్రా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి ఆయన కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి. రేయ్ వెళ్ళాను రేవేటేంట్రా. లేట్ అంటే లేగా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. ఏయ్! పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా నేను. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి లోపల బా, లోపల బా. పద, నువ్వు పద. పదండి, లోపల బా, లోపల బా, సంజు, లోపల బా, పదండి. చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా. అది కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? దానికి పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వే చేస్తున్నా? ఏయ్! ఏయ్! ఏంట్రా 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 ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకో. పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీ టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. ఏమే తలుపు తీయవే, తలుపు తీ. ఎవడ్రా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఇంకా ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రిలో షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసావా? నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వెనక్కి ఇద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు ఆ. వాళ్ళని. దా. మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను arrange చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మై జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. ఆ. వెనక్కి గుర్తుకొస్తున్నాయి. వాళ్ళే వెళ్తే అటు, వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే. ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడిగిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. పోనీ. సడన్ గా ఇల్లు మార్పిడేమిటే? ఆ ఇంటికి వాస్తు బాలేదండి, అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది, దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఏయ్, శుభమా అని పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్యా నువ్వు? ఏమండి, ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ. చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పుకోండి. ఓహో ఇట్టా. ఓకే అనేయటం, సారీ చెప్పండి.
కజరారే కజరారే లలిలా లిలిలాలే. అయ్య బాబోయ్, వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే, వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చేలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు, సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఆ. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఈయనకి సిగ్గు ఎక్కువ. మరే సరే, ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోదు. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి, నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి, అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య, సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానేంటమ్మా? నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకు కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయి? బాబీ ఇదిగో బాబే. బాబే బాబేడండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే 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 బావిలో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా అవుతాగలవు? సరే సంజయ్ ఎక్కడ? సంజయలేదు గింజలేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు 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 లాగు. నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు. బొమ్మ వదిలిపెట్టకు, వదిలిపెట్టకు. వస్తున్నా వస్తున్నా. సరే కూర్చొని చావచ్చు కదే. సరిగా అమ్మా. ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నది తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే.
నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది ఏ బాబే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏయ్! ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. దా. ఏంట్రా సంధ్య? సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడు రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతాను రా? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. అటు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడే.